హాయ్ అండి. ఈరోజు మా రాజుల పలావ్ చేసి మీకు చూపిస్తాను. మా అమ్మగారు పలావ్ బిర్యానీలు చాలా బాగా చేసేవారు. ఆమె దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. మా అమ్మగారు చేసే బిర్యానీ పలావ్లోని మంచి వెరైటీస్ బోల్డ్ ఉన్నాయండి. అవన్నీ మీకు చేసి చూపిస్తాను. ఈరోజు మీకు చికెన్ పలావ్ చేసి చూపిస్తాను. మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ కొంచెం తీసుకొని గసగసాలు కొంచెం తీసుకున్నానండి, ధనియాలు కొంచెం, లవంగాలు కొంచెం, యాలకులు, దాల్చిన చెక్క, రాగి పువ్వు, సోంపు, జీలకర్ర, అనాస పువ్వు, అరటి మొగ్గ, నల్ల యాలకులు ఇవన్నీ మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందామండి. మసాలాలన్నీ కలిపి మిక్సీ చేసుకుందామండి. ఇవన్నీ కలిపి ఇలాగా పౌడర్ చేసుకోవాలి. పలావ్లోకి చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకుందాం అండి. ఇంట్లోని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ పడుతుందండి కూరకి, ఎందుకంటే వేగాలి కదా. ఇది కూర వరకు తీసుకుంటున్నానండి చికెన్, అందుకు దానికి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు 4-5 తీసుకొని ఇలా తరుక్కొని మిక్సీ చేసుకుందాం అండి. ఉల్లి చేసుకుందాం కూరకి. ఉల్లిపాయలు మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా వేయించాలి. ఈ ఉల్లి ఎంత బాగా వేయితే చికెన్ కూర అంత టేస్ట్ బాగుంటుందండి. మనకి పలావ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈ ఉల్లిలోని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కూర సరిపడగా సాల్ట్ వేసుకుందాం. పసుపు కొంచెం. ఉల్లి బాగా వేయించుకొని అడుగంటకుండా వేయించుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. అలాగైతే చికెన్ సరిపడగా కారం వేసుకుందాం అండి. ఇది ఇంట్లో చేసుకున్న మసాలా 1 స్పూన్ వరకు వేసుకుంటానండి. చిన్న స్పూన్ కదా, అందుకు ఇంకొంచెం వేస్తున్నాను. ఈ ఉల్లంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ కూర వేసుకుందాం. చికెన్ ఇది కలిపి బాగా వేగితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి పలావ్కి. కేజీ రైస్కి కేజీన్నర చికెన్ తీసుకున్నాను. పలావ్లోకి చికెన్ ఎక్కువైతే చాలా బాగుంటుందండి. చికెన్ నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, సాల్ట్ పట్టించి. అలాగైతే మనకి స్మూత్గా ఉంటుంది, చికెన్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ కొంచెం పడుతుంది కదా, ముక్క బాగుంటుంది. ఈ ఉల్లి అంతా చికెన్కి బాగా పట్టాలండి. పట్టిన తర్వాత ఒకసారి వేయించుకొని కొంచెం ఆఫ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఉల్లి ముద్ద అంతా చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం అడుగు అంటుతుంది, వేగదు. అందుకనేసి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్నర కూరలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి బాగా. కొంచెం జీడిపప్పు తీసుకొని నానబెట్టుకుందాం అండి. తర్వాత మిక్సీ చేసి పలావ్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కేజీ రైస్ తీసుకుంటున్నానండి. ఒకసారి కొలిచేసి వేసుకుందాం. నేను చిట్టిముత్యాల బియ్యం తీసుకున్నానండి. అవి పలావ్కి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పావుతో 4 పావులు తీసుకున్నాను. 4 పావులు అంటే కేజీ కదా. చూసారు కదా చిట్టిముత్యాలు అన్నందుకు చిన్నవి ఎంత బాగున్నాయో. ఇది పలావ్కి చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ పావుసేరుతో నేను 4 పావులు బియ్యం తీసుకున్నాను కదా, దీంతో 9 గ్లాసులు నేను తీసుకుంటున్నాను వాటర్. కొంచెం ఎక్స్ట్రా వేస్తే బిరుస్తాను ఉండదు కదా, బాగుంటుంది, పిల్లలు తింటారు. 9 గ్లాసులు తీసుకుంటాను నేను. 5 వేసాను, 6, 7, 8, 9 వేసుకున్నాను. కొంచెం బిరుసుగా ఉండి తింటారు పలావ్ అంటే కొంచెం తక్కువ వేసుకోండి, 8 వేసుకోండి. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా, పిల్లలు అందరూ పెద్దవాళ్ళు కూడా తింటారు, బాగుంటుంది. ఇది వేరే పొయ్యి మీద పెట్టుకుందామండి, మనకి లేట్ అవ్వకుండా బేరం అయిపోద్ది. బిర్యానీ రైస్ దీని మీద వేయించుకుందాం. ఇది వేరే పొయ్యి మీద పెట్టాం కదా, ఇది ఆఫ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. 9 పావులు మనం వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని దీని మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇందులో ఒక 5 ఆకులు బిర్యానీ ఆకులు వేసుకుందాం. అందులోనే కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. నేను పలావ్కి ఈ దలసరి గిన్నె తీసుకున్నానండి. ఇది చాలా బాగుంటుంది. దలసరి ఎంత దలసరి ఉంటే అంత పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీలకేటి పలావులకేటి ఎట్లకన్నా దీంతోనే నేను చేస్తానండి. కొంచెం దలసరిగా ఉంటుంది, అడుగు మనకి అంటది కూడా. ఈ ఫ్లేమ్ మీద ఈ బిర్యానీ పాటు పెట్టుకుందాం. పలావ్కైనా బిర్యానీకైనా నెయ్యి లేకపోతే ఆ టేస్ట్ ఉండదు కదండి, అందుకు నేను నెయ్యి వేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. రైస్ వేగాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆల్రెడీ నేను మసాలా పౌడర్ మిక్సీ చేశాను కదా, అందుకు దీంట్లో కొంచెమే తీసుకుంటున్నాను అండి. చిన్న దాల్చిన చెక్క, యాలకులు, లవంగాని, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను.
కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఓ 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను కేజీ రైస్కి. అంటే పచ్చిమిరపకాయలు గట్ట పలావ్లోకి వాడరండి, అందుకే ఎండుమిరపకాయలే వేస్తాను నేను. ఇందులో కరివేపాకు కొంచెం వేసుకుందాం. పలావ్లోకి ఉల్లిపాయ పాలంగా వేసుకోవాలండి. అంటే మనం ఎర్ర ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కానీ దొరికితే అవి వేసుకోవచ్చు. నాకైతే దొరకలేదు, అందుకు కొంచెం చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని మూటకి మట్టుకు ఇలాగా చిన్నది లైట్గా తీసుకోవాలి, పూర్తిగా తీసుకుంటే విడిపోద్ది రైస్ ఎగిలోగా. అందుకు నేను మూటుకులు చిన్నదే తీసుకొని ఒక 6-7 తీసుకున్నాను ఉల్లిపాయలు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. రాజుల పలావ్ ఒకసారి తిని చూసిన తర్వాత అంటారు బయట పలావులు కూడా తినడానికి నచ్చదండి. ఒకసారి ఇలాగ సేమ్ నేను ఎలా చేసానో అలా యాజ్ యూజ్గా చేయండి, మీకు ఎంత బాగుంటుందో టేస్ట్. చూసారు కదా, చిటిముత్యాల రైస్ నేను 4 పావులు తీసుకున్నాను. పలావ్కి చిటిముత్యాల రైస్ చాలా బాగుంటుందండి. ఒకవేళ లేకపోతే ఎప్పుడన్నా పిల్లలకి వెంటనే చేయాలి అనుకుంటే మనం మామూలుగా బాస్మతి రైస్ వాడతాం కదా ఇంట్లో, అవి కూడా తీసుకొని చేయొచ్చు. రైస్ నానబెట్టి కలిపితే బాగోదండి. ఇలాగా మామూలుగా మనం తీసుకున్న తర్వాత రైస్ కొని తెచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఎట్టి తొక్కులు గట్ట ఇట్లా లేకుండా చూసుకొని అలాగే మనం రైస్ వేయించుకోవాలి. పలావ్కి రైస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని బాగా వేయించాలి, ఎందుకంటే ఈ రైస్ బాగా వేగితేనే పలావ్కి బాగుంటుందండి. ఈ రైస్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది రైస్ కాబట్టి, బిర్యానీ పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 10-15 నిమిషాల వరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టి. చూసారు కదా, వేగి కొద్దీ మనకి తెల్లగా కనిపిస్తాయి ముత్యాలలాగా. అలాగా అంత మొత్తం రైస్ అంతా అలా వేగిపోతే ఈ రైస్ వేగిపోయినట్టే. వాటర్ మరిగిపోయింది, పక్కన పెట్టాను. ఇప్పుడు చికెన్లోని కొంచెం వాటర్ వేసుకుందాం. మనకు ఆ జ్యూస్ అంతా వాటర్ వేసుకుంటాం కదా, చికెన్లో జ్యూస్ వస్తుంది కదా, అదంతా మనం పలావ్లో వేసుకోవాలి. ఈ కూరలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆల్రెడీ వేగిపోయింది కదా, ఉడికిపోయి కూడా పీస్ కూడా ఉడికిపోయింది. అంటే కొంచెం మనకి ఆ గ్రేవీ కోసం పలావ్లో వేయాలి. గ్రేవీ అంతా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పలావ్కి. చూసారు కదా, కూర ఉడికిపోయింది. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుందాం. జీడిపప్పు ఇందాక నానబెట్టుకున్నాం కదా, పలావ్లోకి పేస్ట్ చేసుకుందాం. అది చూసారు కదా, చిట్టుముత్యాలు మనకి అవి ముత్యాలలాగా వేగిపోయి తెల్లగా కనిపిస్తాయండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కూడా వస్తాయి. ఎంత బాగా వేగితే మనకి పలావ్ అంత టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్ ఇలా వేగడానికి పావు గంట పైనే సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి. ఇలాగైతే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్నానండి, అది వేస్తున్నాను. సరిపోద్ది, ఆల్రెడీ కూరలో కూడా వేసాం కదా. చూసారు కదా ఎలా వేగాయో రైస్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగి ఆయిల్ వదిలేస్తుందండి, అప్పుడు మనకి వేగిపోయినట్లే రైస్. ఇందాక మనం మసాలా పౌడర్ మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ ఒక 2 స్పూన్లు వేద్దాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ మనకి బిర్యానీకి కానీ పలావులకు కానీ చాలా బాగుంటుందండి. మనం బయట నుంచి కొనుక్కున్నంటే కొంచెం అన్ని ధనియాలు జీలకర్ర అలాంటివన్నీ ఎక్కువ వేసేస్తారు కాబట్టి ఘాటు రాదు మనకి. ఆల్రెడీ కూరలోని సాల్ట్ వేసాం కదా, ఈ రైస్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. పొడి కారం, మసాలా కారం కాదండి, నార్మల్ కారం ఒక 2 స్పూన్లు వేస్తాను. అంటే ఇందులో పచ్చిమిరపకాయలు గట్టా మనం వాడట్లేదు కదా, పలావ్కి పచ్చిమిరపకాయలు అలాంటి ఏటి వేయరండి. దీంట్లో కారం, ఎండుమిరపకాయలు, ఘాటు. పలావ్లోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్, కారం, మసాలా పౌడర్ వేసాం కదా. ఇందులో ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పు ఉన్నది కదండి, అది పేస్ట్ చేశాను, అది వేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటిపోద్ది. ఈ జీడిపప్పు వల్ల పలావ్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు వేయితే సరిపోద్ది. ఇది చాలా బాగుంటుంది స్వాతి గారు. ఎందుకంటే మనం బయటని కొన్న ఆయిల్స్ కానీ ఏవి ఎలా వాడతారో నాన్ వెజ్ కానీ తెలియదు కదా. నేనైతే మటుకు బయటవి చాలా తక్కువ అండి. పిల్లలకి ఏది కావాలన్నా వాళ్ళకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. ఈ బిర్యానీ అన్న పలావ్ అన్న మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ ప్రాసెస్లోనే మీరు చేసి చూడండి, మీరే మనకు మళ్ళీ పెడతారు మెసేజ్. ఇందాక మనం మరబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ ఇందులో వేసుకుందాం.
ఇది కానీ కర్రల పొయ్యి మీద కానీ చేస్తే పలావ్ చాలా టేస్ట్ బాగుంటుందండి. మనకి అపార్ట్మెంట్లో అవ్వవు కదా, అందుకనేసి గ్యాస్ మీదే వండుతున్నాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, పెద్ద మంటలోనే కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అప్పుడు ఆ కర్రీ దాంట్లో కలిపేద్దాం. చూసారు కదా, ఇది సగం ఉడికింది. ఇప్పుడు దీంట్లో కర్రీ వేసుకుందాం. కూర అంతా ఇందులో కలిపేసుకుందాం. ఈ కూర జ్యూస్ వస్తుంది కదండి, దాంతోనే మనకి పలావ్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోని ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చండి. ఇదంతా దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక్క 10 నిమిషాలు పోయిన తర్వాత ఒకసారి చూసి కొత్తిమీర నెయ్యి వేసుకుందాం. ఇది మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం. ఇలా ఓ పావు గంట సేపు వదిలేసుకోవాలి. అదే నార్మల్గా కర్రల పొయ్యి మీద గట్ట చేసినట్లయితే పైన కొంచెం నిప్పులు తీసి వేసుకుంటేనండి మనకి రైస్ బాగా పిచ్చుకున్నట్లుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం పలావ్ ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా పలావ్ ఎంత బాగా ఉడికిందో. ఇది మూత తీసేసరికి ఆ ఫ్లేవర్ కూడా అబ్బా ఎంత స్పైసీ, అంత చాలా బాగుంది. ఒక్కసారి కలిపి చూద్దాం ఎలా వచ్చిందో. ఇదేంటంటే పలావ్ ఉడికిన తర్వాత ఒక పక్క నుంచి ఎలాగ కలుపుకొని రావాలి, ఒక్కసారి కలపకూడదు. ఇంకా ఉడికిపోయింది కాబట్టి అంతలాగా కలపక్కర్లేదు. పైన ఒకసారి చూసుకుంటే మనకు ఉడికిందో లేదో. మనం వడ్డించినప్పుడన్నా ఒక పక్క నుంచి వడ్డించుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడి ఉంటుంది, స్మూత్నెస్ కూడా ఉంటుంది పలావ్. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. దీనికి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పలావ్కి. లాస్ట్లో కొత్తిమీర కొంచెం అలా జల్లుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అసలు చిన్న పెసర ముద్ద అవ్వకుండా పొడి పొడిగా రైస్ చాలా బాగుందండి. నేను చెప్పినట్లుగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుంది. ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. ఇలాగ ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పలావ్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంక సర్వ్ చేసుకోవడమే. చూసారా కమ్మనైన మా రాజుల పలావ్. మా అమ్మగారు అలా చేసేవారు, ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఫంక్షన్స్కి చుట్టాలు వచ్చినప్పుడు గట్టా ఇలా చేసి చూడండి. మరి ఇంక బయట నుంచి మీరు ఎప్పుడూ తెప్పించుకోరు. మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలాగ వచ్చిందో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్గా ఉంది, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నార్మల్గా బిర్యానీస్కి పలావ్కి డిఫరెన్స్ ఉంటుంది, అలాగే పలావ్లోని రాజుల పలావ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నిజంగా అర్థమవుతుంది. స్వాతి గారు, ముందు అయితే మా రాజుల కూరలన్నీ మీకు నేను చేసి చూపిస్తాను. కూడా ముక్క కూడా జ్యూసీగా చాలా బాగుంది. కారం అన్ని సరిపోయా స్వాతి గారు? ఘాటు అంటే మా మసాలా వేరుగా ఉంది, మీ మసాలా వేరుగా ఉంది కదా, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. అంటే డిఫరెన్స్ నిజంగా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా రెసిపీస్ నచ్చాయి అనుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.